ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ చక్కగా ఉన్నత విద్యను నేర్చుకొని ఉద్యోగం చేస్తున్న వారు ఆకస్మికంగా ఒక గురువుల స్ఫూర్తి పొంది హిమాలయాలకు వెళ్ళి సాధన చేసి మరెన్నో క్షేత్రాల్లో కూడా వేదాంత ఉపనిషత్ సారాంశాన్ని అధ్యయనం చేయటమే కాకుండా గీతా విజన్ అనే సంస్థ ద్వారా గడప గడపకు కూడా భగవద్గీత సారాన్ని చేర్చడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని దేశ విదేశాలలో ప్రతి ఒక్కరికి కూడా అందజేయటానికి తన వంతుగా ముందడుగు వేస్తున్నారు. మరెవరో కాదు, మీ అందరికీ బాగా సుపరిచితులు అయిన ఉపన్యాసక రత్న, స్పిరిచువల్ సైంటిస్ట్, హిమాలయ యోగి శ్రీ 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 స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. హరి ఓం. మా ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు మా స్టూడియోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉందమ్మా. ఇది ఒక సత్సంగం. ఆ, స్వామీజీ వారు మీ స్వస్థలం పూర్వాశ్రమంలో మీ స్వస్థలం గురించి మీ గురించి క్లుప్తంగా. జనరల్గా స్వస్థలం, జన్మస్థలం ఇలాంటివి సన్యాసులకు వర్తించవమ్మా. అయితే మీరు అడిగారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఎందుకు వర్తించవు అన్నానంటే, ఒకసారి సన్యాసం తీసుకోవడం ఎలాంటి ప్రక్రియ అంటే మీ అందరికీ తెలియాలి. కొంతమందికి తెలిసిందనుకోండి భయపడతారు కూడా. సన్యాసం తీసుకోవడం ఏదో కాషాయ అంబరాలు ధరించి, కాషాయ వస్త్రం ధరించి, బొట్టు పెట్టుకొని, రుద్రాక్షలు ధరించి ఇది రావడం ఇది సన్యాసం కాదు. నిజమైన సన్యాసం ఏంటంటే భూసన్యస్తమయ, భువస్సన్యస్తమయ, సువస్సన్యస్తమయ 3 లోకాలు కూడా తృణప్రాయంగా త్యజించి, అంటే ఈ యొక్క 3 లోకాల్లో కూడా ఏ ప్రాణితో కూడాను కాంపిటీషన్ లేకుండా, పోటీ లేకుండా సకల ప్రాణులకి అభయం అందిస్తానని ఒక ప్రతిజ్ఞతో పూర్తిగా తన యొక్క ఆత్మ శ్రాద్ధం పెట్టుకుంటారు. జనరల్గా శ్రాద్ధం ఎప్పుడు పెడతారు? చనిపోయారు. సో తనకు తానుగా ఆత్మ శ్రాద్ధం పెట్టుకొని, అష్టశ్రాద్ధం కూడా చేసుకొని, విరజా హోమం చేసుకొని పూర్తిగా ఈజ్ డెడ్, నో మోర్ యాజ్ ఎ పర్సన్, ఈజ్ ఇంపర్షన్, ఈజ్ నో మోర్ పర్సన్. సో అప్పుడు ఒక ఈ వ్యావహారిక ప్రపంచంలో ఒక వ్యక్తి మళ్ళీ ఏదైనా సరే ఆ భిక్ష ఏదైనా అనాయాసంగా, అంటే అనాస్కడ్, యాదృచ్ఛికంగా ఏదైతే వస్తుందో ఆ ప్రాప్తవత్, అంటే మనకి ఆ ప్రారంధ కర్మ అంటారు కదా, విధిరాత అంటారు. సో అలా ఈ శరీరం ఉన్నంత వరకు దానికి కొంత కావాలి. అందుకోసమని సాక్షాత్ ఆ పరమాత్మ నామమే గురువు గారు ఇస్తారనమాట. ఆ విధంగా సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ పూర్వాశ్రమం అనేది ఎలా ఉంటుందంటే, వామిటింగ్ అయిన తర్వాత దాని వైపు మళ్ళీ తొంగి చూస్తే ఎలా అనిపిస్తుందో, సన్యాసి కూడా పూర్వాశ్రమం వైపు చూడడం, మళ్ళీ తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధువులు, మిత్రులు, స్వగ్రామము ఇవన్నీ మళ్ళీ చూడడం అనేది అంత పొరపాటు. అందుకే మా పరమ గురువు అయినటువంటి స్వామి శివానంద సరస్వతి, రిషికేశ్ డివైన్ లైఫ్ సొసైటీ ఫౌండర్, దివ్య జీవన సంఘం అంటారు రిషికేశ్, శివానంద ఆశ్రమం వారు అంటారు, ఆఫ్టర్ సన్యాసం తర్వాత 12 సంవత్సరముల వరకు ఈ శరీరం ఎక్కడైతే పుట్టిందో అటువైపు వెళ్ళకూడదు. ఓహో, 12 సంవత్సరములు. 12 సంవత్సరాలు ఆ తర్వాత వెళ్ళొచ్చా? ఆ తర్వాత మామూలుగా ఇంకా అలవాటు అయిపోతుంది. ప్రపంచం అంతా తిరుగుతుంటారు. ఈ శరీరం పుట్టిన ఊరు కూడా ప్రపంచంలో భాగమే కదా, అది వేరేగా ఉంటది కదా. అంటే 12 సంవత్సరం, ఒక ద్వాదశ అంటే 12 సంవత్సరాలు గనక మీరు అటువైపు వెళ్తే ఇంకేం సంబంధాలు ఉంటాయి. అందుకే భాగవతంలో కూడా ఏమంటారంటే, సుఖమహర్షి ఆయన ఏమంటారంటే, ఏ ఒక్క ప్లేస్లో కూడాను ఆవు పాలు పితుకుతాం కదా మనం, ఎంత సమయం పడుతుందో అంతకంటే ఎక్కువ సమయం ఒక ప్రదేశంలో ఉండకూడదు అంటారు ఆయన. కానీ ఇప్పుడు సన్యాసం తీసుకున్నవారంటే మరి మిమ్మల్ని అందులో కలపచ్చో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది ఎక్కడైతే అక్కడ అంటే వారికి అనుకూలమైనంత సేపు, అనుకూలమైనంత సమయం వరకు కూడా ఉంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఏం దోషాలు రావా? అంటే ఇప్పుడు నేను చెప్పింది నిజానికి సన్యాసాసనం యొక్క విధి. ఇప్పుడు ఏంటంటే దేశకాల పరిసరాలు మారిపోయినాయి. మారిపోయిన తర్వాత ఆ నదులు,
పొల్యూషన్ అయిపోయింది. హ్మ్. ఆ అడవులు చెట్లు కొట్టిపడేయడం అయిపోయింది. సో హ్మ్. ఎక్కడ కూడా సన్యాసులకి అప్పుడు ఎందుకు సన్యాసులకు అనుకూలంగా ఉండేది? ఇప్పుడు ఎందుకు అనుకూలంగా లేదు? ఒక విషయం మీకు చెప్తాను. అప్పుడు రాజుల పాలన ఉండేది. హ్మ్. రాజుల పాలనలో ఎవరు ఇష్టానుసారం చేయడం లేదు. ఆ రాజు ఒక గురువుని ఆశ్రయించి పరిపాలన చేసేవారు. సో గురు ఉపదేశం ద్వారా రాజు ధార్మికంగా చేసేవాడు. ఎప్పుడైతే ఈ రాచరికం పోయిందో, ధ ధర్మంగా ఉండే రాజులు పోయారో, ఇప్పుడు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఓటు హక్కు అధికారం అన్నమాట. అందువలన ధర్మం విలువ లేదు. డిసిప్లిన్ విలువ లేదు. గొర్రెల్లాగా ఎంత సంఖ్య ఉంటే అదే బలంగా చూస్తున్నారు. హ్మ్. అందుకే విద్యలో కూడా ఈ రిజర్వేషన్‌లు పెడుతున్నారు. విద్యలో రిజర్వేషన్‌లు ఉండకూడదు. రిజర్వేషన్‌లు ఎక్కడుండాలి? పేదరికము, ధనవంతులకి, పేదవారికి రిజర్వేషన్ ఇవ్వాలి. అజ్ఞాని, తెలివైనోడికి ఏమి రిజర్వేషన్ ఇస్తావు? నువ్వు ఎంత రిజర్వేషన్ ఇచ్చినా అజ్ఞాని తెలివైనోడు అవుతాడా? విద్య కావాలి. విద్య సమానం అందరికి. అందువలన మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రమాదం ఏంటంటే, కులాల ఆధారంగా రిజర్వేషన్‌లనేది ఈ దేశానికి చాలా డేంజరస్ అన్నమాట. చాలా డేంజర్ ప్రమాదం. అత్యంత హానికరం. యుద్ధాలేం జరగక్కర్లే. ఈ దేశంలో కులాలకి రిజర్వేషన్ ఉన్నంత వరకు ప్రపంచ యుద్ధాలేమి అక్కర్లేదు. ఈ దేశం ఎప్పుడు కూడా శాంతంగా ఉండబోదు, ఉండలేదు. కానీ ఇప్పుడు కులాలు, మతాలు అనేవి అసలు మేజర్ ప్రయారిటీగా ముందుకు ఉంటున్నాయి. అసలు వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని గూడా కోల్పోయి ఈ కులాలకే పెద్దపీట వేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఈ కులాలు, మతాలనేవి అవి తాత్కాలికములు. హ్మ్. తాత్కాలికములు. ఎలాగంటే సింహం ఉంటది అడవిలో. సో, సింహాన్ని ఎదుర్కోవడానికి అనేక నక్కలు, కోతెలు, అనేక జంతువులు టీమ్‌లు కడుతుంటాయి. అప్పటికప్పుడు ఫ్రెండ్‌షిప్ అవుతుంటాయి. హ్మ్. వాళ్ళు నిజానికి వాళ్ళు ఫ్రెండ్స్ కారు. సింహం ఎదుర్కోవడానికే కడుతుంటారు. తర్వాత మళ్ళీ వీళ్ళు కొట్టేసుకుంటారు. అలాగా ఈ మతాలు, ఈ కులాలు, ఈ గ్రూప్‌లు ఏవైతే ఉన్నాయో తాత్కాలికంగా స్వార్థం కోసం. వాళ్ళ అభద్రతా భావం. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికి కూడా నిజమైనటువంటి విద్య లేదు. నిజమైన జ్ఞానం లేదు. మతాలనేవి కూడా ఎప్పుడు కూడా ఏ మతమైనప్పటికీ ఆ మతాల్లో కొన్ని కస్టమ్స్ ఉంటాయి. హ్మ్. కస్టమ్స్, ఆచార వ్యవహారాలు. ఏ మతం కూడా గొప్ప మతం లేదు భూమి మీద. ఇవాళ చెప్పేస్తున్నాను మీకు. హుహు. ఏ మతం తీసుకోండి. మతము అంటే మారుతుంటాయి. అభిప్రాయాల కలెక్షన్‌కే మతం అని అర్థం. హ్మ్. అభిప్రాయాల కలెక్షన్. సో, మీరు నేను వేరు వేరు మతాలైనప్పటికీ, ఒక మతమైనప్పటికీ ఇద్దరం ఎప్పుడు కూడా ఒకలాగా ఉండలేము. ఎందుకు అభిప్రాయాలు మారిపోతుంటాయి. మనలో 3 గుణాలుంటాయి. మీలో 3 గుణాలుంటాయి. యావత్తు సృష్టంతా 3 గుణాలు స్వభావం. హ్మ్. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. సో, గుణాలనెత్తి నిరంతరం మారుతూ ఉంటది ప్రపంచమంతా. కాబట్టి మతం అనేసి మనం భ్రమ పడుతుంటాం తప్ప, ఏ మతం కూడా గొప్పది కాదు. ఏ మతంలో అందరూ కూడా ఒకలాగా ఉండరు. కానీ హ్మ్. ఎలా ఉంటారు? ఎప్పుడు ఒకలా ఉంటారు. ఈ మతాల వెనక ఉన్నటువంటి తత్వం ఉన్నది. అది ఒక్కటి. హ్మ్. తత్వం ఒక్కటే. దాన్ని తెలుసుకున్న వారికి ఇక కాంపిటీషన్ లేదు. ఇంక ఒకరు హింస చేయలేరు. ఎప్పుడు కూడా అభద్రత భావం ఉండదు. ఎందుకంటే మీరు వేరు, నేను వేరు కాదని తెలిసిపోతుంది. ఓకే. యూ ఆర్ నథింగ్ బట్ యూ ఆర్ ఆల్సో ద సేమ్ చైతన్యము. నేను కూడా సేమ్ చైతన్యమే. నేనెవరని అడిగారనుకోండి. సపోజ్ మీరు అడగండి. స్వామీజీ మీరెవరు అడగండి. మీరు అడగండి ప్లీజ్. హూ ఆర్ యూ? ప్లీజ్ ఆస్క్ మీ. స్వామీజీ మీరెవరు? ఆ! ఐ యామ్ ద లైట్ షైనింగ్ ఇన్ యువర్ హార్ట్. I am the light, the consciousness, the awareness, the light, Chaitanyam that is shining in your heart. And you are also same thing. You are also the light shining in my heart. Not only in my heart, you are the light shining in heart. Everyone's heart. So this is the truth actually. ఆ సత్యాన్ని చెప్పడానికి ఎవరు సాహసించట్లేదు. తెలుసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో, అందువలన సినిమాల్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్‌కి ఎలాగైతే మనం రియాక్ట్ అవుతామో, ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అన్నిటికి అలాగే రియాక్ట్ అవుతున్నారు. హ్మ్. అజ్ఞానంతో రెచ్చిపోతున్నారు. వేదికల మీద, హ్మ్. ఈ మీటింగ్‌ల మీద ఎంత రెచ్చిపోతే యూట్యూబ్‌లు, సోషల్ మీడియాలో ఎంత రెచ్చిపోతే అంత ఫాలోవర్స్ అన్నమాట. ఎంత గట్టిగా అరిస్తే అంత డీజే డాన్సులు, సాంగులు, అరుపులు, కేకలు అదే వాళ్ళ గొప్పతనం అనుకుంటారు. నిజానికి అవి జంతువులతో సమానం. ఇట్స్ ఎ కంప్లీట్ యానిమల్ టెండెన్సీస్ అన్నమాట అవి.